ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఇది ఏంటంటే ములక్కాయ టమాటా ఆనియన్ చిక్కుడుకాయ కర్రీ అనమాట. చూడండి, చిక్కుడుకాయ టమాటా ఆనియన్ ములక్కాయ కర్రీ. చిక్కుడుకాయ కట్ చేసి పెట్టేసి అనమాట ఫ్రెండ్స్. చూడండి, దానికి కావాల్సిన ఐటమ్స్ అనమాట: ఆనియన్స్, టమాటాలు, ములక్కాయ, కారం, ఇదేమో సాల్ట్, పసుపు అనమాట స్పూనులు. ముందుగా రెడీగా పెట్టేసుకున్నాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, ముందు ఆనియన్స్ వేసేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఆ తర్వాత టమాటాలు వేసేస్తున్నాను. ములక్కాయలు కూడా వేసేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. ఇది కొంచెం 10 నిమిషాలు కుక్ అయిన తర్వాత పసుపు అప్పుడు వేస్తాను. మూత తీసేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. చేసి ఇంట్లో చెంచా పసుపు వేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, పసుపు కూడా వేస్తాను అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, చిక్కుడుకాయ కూడా వేసేస్తున్నాం అన్నమాట. ఫ్రెండ్స్, ఫోను ఒక్కోసారి కదులుతూ ఉంటుంది, ఎందుకంటే ఫోన్ చేస్తూ పట్టుకుని చేస్తూ చేస్తూ ఉంటారు మా ఫ్రెండ్స్. నేను మూత పెట్టేస్తాను అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఆయిల్ చూడండి పైకి వస్తుంది, కుక్ అయిపోయి మొత్తం అంతా కూడా. ఏంటంటే ఆనియన్స్, టమాటాలు, ములక్కాయలు, చిక్కుడుకాయ అన్నమాట ఫ్రెండ్స్. మనం పసుపు వేసుకున్నాం, సరిపడా ఆయిల్ కూడా వేసుకున్నాం కదా, ఇప్పుడు సాల్ట్ కూడా వేసేస్తాం అన్నమాట ఫ్రెండ్స్. ఇది అంత సరిపడినంత. స్పూన్నర కారం వేస్తాను అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఇది ఆయిల్ మీదే కుక్ అవుతుంది అన్నమాట. చూడండి, ఇది ఈ విధంగా ఆయిల్తో కుక్ అవుతుంది కదా, దీనికి సరిపడా వాటర్ కూడా పోసుకోవాలన్నమాట. అంటే నేను 1.5 లీటర్ పోస్తాను, అంటే బాటిల్లో పట్టుపోసేస్తాను. ఇదంతా కూడా గ్రేవీ అవ్వాలి కదా, కుక్ అవ్వాలన్నమాట ఫ్రెండ్స్. ఇది హైలో పెడుతున్నా కొంచెం. కూర దగ్గర పడింది అనమాట ఫ్రెండ్స్. అవుటాకి చూడండి, ములక్కాయ, చిక్కుడుకాయ, టమాటా కర్రీ ఫ్రెండ్స్. లాస్ట్లో చూడండి, మొత్తం అంతా కూడా వాటర్ అంతా కూడా ఎగిరిపోయి ఆయిల్ పైకి వచ్చేసింది ఇట్లా అనమాట ఫ్రెండ్స్. ఇది ఈ కూరకి ములక్కాయ, చిక్కుడుకాయ, టమాటా కర్రీ అనమాట. ముందు ఎక్కువసేపు మాత్రం ఆయిల్తోనే ఇది కుక్ అవ్వాలన్నమాట ఫ్రెండ్స్. ఇది అంటే మా ఇంట్లో మేము ఈ విధంగా చేస్తాము.